మరోసారి ఎర్రచందనం స్మగ్లర్స్ రెచ్చిపోయారు. లక్ష్మీపురం చెరువు దగ్గర కూంబింగ్ జరుపుతున్న పోలీసులకు 50 మంది తమిళ కూలీలు తారసపడ్డారు. పోలీసుల్ని చూడటంతోనే రాళ్ల దాడికి దిగిన కూలీలు అక్కడి నుంచి పారిపోయారు. ఆ ప్రాంతంలో 20 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, పోలీసులపై తమిళ కూలీల దాడికి సంబంధించి వివరాలేంటి? అంబిక ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో 5 మంది సభ్యుల బృందం గల పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కృష్ణాపురం చెరువులో 50 మంది ఎర్రకూలీలు కనిపించారు. వీరు అక్కడ ఎర్రచందనం దుంగలను డంప్ చేస్తుండగా గుర్తించిన పోలీసులు లొంగిపోమంటూ కేకలు వేయడంతో పోలీసులు తక్కువగా ఉన్నారని గుర్తించిన ఎర్రచందనం కూలీలు వీరిపై దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు పక్కకు తప్పుకొని మరిన్ని అదనపు బలగాల కోసం పై అధికారులకు తెలియజేయడంతో అధికారులు అదనపు బలగాలను పంపించడానికి ఒక అరగంట పాటు సమయం పట్టింది. ఈ సమయంలో ఎర్రకూలీలు వీరిని తుదిముట్టడానికి ప్రయత్నించారు. అయితే దీంతో పోలీసులు గాలి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు అక్కడ సుమారు అరగంట సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కేకల అరుపులతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. మొత్తం మీద ఎర్రకూలీలు పోలీసులు ఎక్కడైనా దొరికితే తుదిముట్టించాలనే ప్రయత్నంలోనే ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు పోలీసులు తమను ఎన్కౌంటర్ చేయరనే భావన కూడా ఈ తమిళ కూలీలు ఈ మధ్య పూర్తిగా ఏర్పడింది. ముఖ్యంగా 20 మంది తమిళ కూలీలు ఎన్కౌంటర్ తర్వాత మానవ హక్కుల సంఘాలతో పాటు కోర్టులు, న్యాయవాదులు, తమిళనాడు ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడి వల్ల పోలీసులు కూంబింగ్ సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎర్రచందనం కూలీలపై కాల్పులు జరపకుండా సమయం పాటిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తమను ఆంధ్ర పోలీసులు ఏమి చేయలేరన్న భావనతో ఉన్న తమిళ కూలీలు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన సంఘటన కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. 2 రోజుల క్రితం ఎస్ఐ అశోక్ పై దాడి నేపథ్యంలో ఈ రోజు జరిగిన సంఘటన కూడా తమిళ కూలీల యొక్క ధైర్యాన్ని, స్మగ్లర్ల యొక్క వాళ్ళ భావాన్ని తెలియజేస్తుంది. మొత్తం మీద అదనపు బలగాలు రావడంతో తమిళ కూలీలు పారిపోయారు. సుమారు 20 దుంగలు అక్కడ పోలీసులకు దొరికాయి. వీటి విలువ 25 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చీకటిగల కోన సమీపంలో ఉన్న విలువైన ఏ గ్రేడ్ క్వాలిటీ కలిగిన ఎర్రచందనం దుంగలను పెద్ద ఎత్తున కృష్ణాపురం చెరువులో నిల్వ చేసి ఆ తర్వాత వాటిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం లక్ష్యంగా ఎర్ర కూలీలు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటన ఈ రోజు జరిగిన ఘటనగా చెప్పవచ్చు. మొత్తం మీద ఎర్ర కూలీలు ఎక్కడైనా సరే ఎదురుదాడికి దిగుతుండడంతో పోలీసులు ఇటు కోర్టుల నుంచి వచ్చే వ్యవహారాలతో భయపడి ఏం చేయలేక మిన్నకుండిపోతున్నారు. అంబిక. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.